హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే చేతన్ బర్త్డే పార్టీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో చేతన్ సెకండ్ బర్త్డే మేమైతే చాలా సింపుల్గా వెరీ మినిమల్గా చేసేసాము. సో ఇంకా ఎవ్రీ బర్త్డే ఎందుకులే గ్రాండ్గా అన్నట్టుగా చాలా సింపుల్గా అయితే చేసామన్నమాట ఈ బర్త్డే. అండ్ వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఇన్వైట్ చేసాము. ఆంటీ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా తమ్ముడు, కార్తీక్ చరణ్ అంతే అనమాట, ఇంకెవ్వరు లేరు. సో ఇంక ఇలా ఫ్యూ పీపుల్తోనే ఈ ఇయర్ బర్త్డే అయితే సింపుల్గా సెలబ్రేషన్ జరిగిపోయింది, బట్ హ్యాపీగా జరిగిందిలేండి. అండ్ బర్త్డే పార్టీ వచ్చేసి August 15 ఈవినింగ్ చేసేసామన్నమాట. మా హస్బెండ్కి అండ్ మా తమ్ముడికి కూడా ఇద్దరికి కుదరట్లేదు సాటర్డే అయితే. ఇంకెందుకంటే మా తమ్ముడికి ఈవెంట్ ఉంది ఆ రోజు, ఇంకా కంటిన్యూస్గా ఈవెంట్స్ ఉండడం వల్ల రావడం అవ్వదు. అండ్ మా హస్బెండ్కి ఏంటంటే నేను ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుంటా కాబట్టి ఆ రోజు లీవ్ తీసుకోమన్నా అనమాట. ఇంకా బ్యాక్ టు బ్యాక్ లీవ్స్ అంటే అవ్వవు కదా, ఇంకా సాటర్డే అవ్వదన్నారు. ఇంకా సాటర్డే ఈవినింగ్ బర్త్డే పార్టీ పెట్టుకుందాం అనుకున్నా పోనీ నాకు మధ్యాహ్నం హెల్ప్ ఉండదు ఎవరు, ఇంకా దానివల్ల సగం ఆగిపోయాము. అండ్ దాంతోపాటు మా తమ్ముడు కూడా రావడం అవ్వదన్నమాట. సండే పెట్టుకుందాం అనుకున్నాం కానీ సండే మా తమ్ముడికి ఖాళీ లేదు. ఇంకా అందుకే బర్త్డే పార్టీ ముందే చేసేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అలాగే బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ సండే పెట్టుకున్నాం అనమాట. ఈ ఇయర్ అయితే ప్రీవియస్గానే అయిపోయిందిలేండి. సో అది అండ్ ఇంకా బర్త్డే రోజు కూడా చిన్న సెలబ్రేషన్ అయితే సర్ప్రైజ్గా జరిగింది. అది ఎవరిచ్చారు ఏంటి ఎలా అని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానులేండి అది కూడా. సో ఇక్కడైతే మేము ఆఫ్టర్నూన్ 3 o'clockకి అలా స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా ఈరోజు అయితే నేను ఒక 2 kgs చికెన్ కర్రీ, ఒక 2 kgs అయితే పులావ్ చేస్తున్నాను, వెజ్ పులావ్ లాగా, అంటే లైక్ బగారా రైస్ లాగా. సో దాంతోపాటు రైతా అనమాట, అలాగే కూల్ డ్రింక్స్, ఇంకా స్నాక్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవైతే ఉన్నాయి. అండ్ డిన్నర్ మెనూ అయితే ఇదనమాట, జస్ట్ ఇంట్లో వాళ్ళ మాత్రమే కదా, ఇంక ఇవి జస్ట్ సింపుల్గా చేసేద్దాంలే అన్నట్టుగా ఈ మెనూ అయితే ఎంచుకున్నాను. అండ్ వంట కూడా నేనే చేసేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే నాకు ఇలాంటి విషయాలు చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పాలి. చాలా బాగా హెల్ప్ చేస్తారు. అండ్ చేతన్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాడు అనమాట. వాడు చక్కగా మా హస్బెండ్తో పాటు అక్కడ సాంగ్స్ పెట్టుకుని ఆయన కూరగాయలు అవి కట్ చేసిస్తూ ఉంటే ఆనియన్స్, టొమాటోస్, ఇంక వాడైతే వాళ్ళ నాన్నతో కూర్చొని చక్కగా అలా పాటలు వింటూ ఆ బైక్తో ఆడుకుంటూ ఉన్నాడు. మీన్వైల్ నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. అప్పటికి మా తమ్ముడు, మా అక్క ఇంకా అయితే రాలేదు. ఇంకా వాళ్ళు వచ్చేలోగా వంట అంతా కంప్లీట్ చేసేయాలనుకున్నాను నేనైతే. అండ్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ డెకోర్ పార్ట్ ఉంటుంది కదా, సో డెకరేషన్ అవి కూడా చేసుకోవాలి కదా అన్నట్టుగా. అండ్ కేక్ అయితే ఆఫ్టర్నూనే తీసుకొచ్చేసాము. అది కూడా నేను బర్త్డే పార్టీ ఇప్పుడు షేర్ చేస్తాను కదా, అప్పుడు మీతో షేర్ చేస్తానులేండి. సో ఇక్కడైతే నాకు ఫుల్ స్వెట్ పట్టేసి మామూలుగా లేదు అసలు. అండ్ ఎక్కువ క్వాంటిటీలో వండడం కాబట్టి దాంతోపాటు ఎండ కూడా ఆ రోజు ఎక్కువగా ఉంది, ఫుల్ స్వెట్ పట్టేసింది. ఈ టైంలో నాకు ఈ రోబో కుక్ పెద్ద వరంలా అనిపించింది, చాలా బాగా యూజ్ అయిందని చెప్పాలి. సో చక్కగా ఇంకా 2 times చేసేసాను అనమాట. 2 సార్లు చేస్తే సరిపోయింది. దాంతో 2 kgs, 1 timeకి కేజీ అయితే సఫిషియంట్ అనమాట. నాకు ఈసారి బాగా అర్థమైంది దానిలో మెజర్మెంట్స్ అవి. సో ఇంకా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. అండ్ ఇక్కడ లాస్ట్లో రైతాకు ఆనియన్స్ మర్చిపోతే మా హస్బెండ్ కట్ చేస్తున్నారనమాట. సో ఇంకా వంట కూడా అయ్యేసరికి అరౌండ్ 4 o'clock అలా అయింది. ఈలోగా మా తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంకా నా కర్రీను రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట, పులావ్ రైస్ కూడా. సో పులావ్ అయితే డిష్ అవుట్ చేసేసి ఇంకొకసారికి అయితే పెట్టేశాను. ఈలోగా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా మా అక్క అయితే ఫస్ట్ టైంది డిష్ అవుట్ చేస్తుంది. ఒక పెద్ద గిన్నెలో వేసేస్తాం అనమాట. అలా అయితే కొంచెం పొడిగా వస్తుంది కదా అన్నట్టుగా, అండ్ ఇంకొక బ్యాచ్ కూడా పెట్టచ్చు కదా అన్నట్టుగా. అండ్ ఇక్కడ మా తమ్ముడు వచ్చేటప్పుడు సర్ప్రైజ్గా చేతనికి ఫిష్ అక్వేరియం గిఫ్ట్ తీసుకొచ్చాడనమాట. ఆల్రెడీ వాడు డ్రెస్ కొన్నాడు, మళ్ళీ ఎందుకురా ఇవన్నీ అంటే వాడికి అలవాటు అవుతుంది, బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాను, వాడితో ఫీడ్ అవి ఇప్పించు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ మేత కూడా ఉందన్నమాట, అది కూడా వాడే వేస్తున్నాడు చేతనే. పొద్దున్న సాయంత్రం కూడా వేయమంటే చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ మంచిదే, కాకపోతే ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా చేయాలి కదా. నాకు బాబోయ్ ఇంకొక పని అన్నట్టు అనిపిస్తుంది ఇంక ఇవన్నీ చేసి ఇలాంటివి కూడా చేయాలంటే. అండ్ దీన్ని మళ్ళీ క్లీనింగ్ కూడా ఉంటుంది కదా, ఒక 2 daysకి వన్స్ అన్న వాటర్ మార్చాలి, టైం టు టైం చూసుకుంటూ దానికి ఫీడ్ వేస్తూ ఉండాలి. బట్ చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము కూడా పెంచేవాళ్ళం. అప్పటికి నా దగ్గర నాకు యూట్యూబ్ ఛానల్ లేదనుకుంటా, మ్యారేజ్ అయిన కొత్తలో అట్లా. బట్ తర్వాత ఇంకా చేయలేక మానేసాను అనమాట. అన్నీ మేనేజ్ చేసి మర్చిపోయామనుకోండి దానికి ఫీడ్ వేయకుండా ఇబ్బంది కదా అన్నట్టుగా. బట్ ఈసారి మా తమ్ముడు చేతన కోసం తెచ్చాడు కాబట్టి ఇంక మళ్ళీ వేస్తున్నాము. ఇంకా ఇది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. చేతన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ అయితే ఆ ఫిష్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాడు, కానీ ఆ సైకిల్ మీద నుంచి దిగడంట, అక్కడి నుంచే పిలుస్తున్నాడు మనల్ని రమ్మని. అండ్ ఫిష్ చూసారా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. చూడటానికి అదే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఎక్కువ ఫిషెస్ ఉంటే మనం ఆక్సిజన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇలా 1, 2 అయితే అవసరం లేదు కదా, చిన్న ట్యాంకే తీసుకొచ్చాడులేండి. ఇంకా దానివల్ల పెద్దగా అవసరం పడలేదు ఆక్సిజన్ లాంటిది, నార్మల్గా ఉంచితే సరిపోతుంది కదా. సో ఇంకా పెబ్బుల్స్ అవి కూడా వేసేస్తూ ఉన్నాడు అనమాట. మీన్వైల్ నేను ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను.
సో దట్ ఇంకా ఈవినింగ్ పార్టీ టైంకి అంతా సార్ట్ అవుట్ చేసేసుకుంటే బెస్ట్ కదా అన్నట్టుగా. సో ఇంకా అందుకే ఆఫ్టర్నూన్ 3కి అలా స్టార్ట్ చేసాము. అంటే బయటికి వెళ్ళి కేక్ అంతా తీసుకుని వచ్చేసి ఆ తర్వాత స్టార్ట్ చేసాం అనమాట. అదంతా నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదులేండి. ప్రీవియస్గా నేను చెప్పాను కదా మీకు లాస్ట్ వ్లాగ్లో కేక్ ఎక్కడ ఆర్డర్ చేసాము, ఎలా ఆర్డర్ చేసాము, డెకార్ ఎక్కడ తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అన్నీ నేను లాస్ట్ వ్లాగ్లో పోస్ట్ చేశాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాస్ట్ వ్లాగ్ ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటుంది. సో దట్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆ వ్లాగ్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను కాబట్టి ఇంకా నేను ఇక్కడైతే ఏం షేర్ చేయలేదు. బట్ ఈవినింగ్ నుంచి మేము వర్క్స్ అంతా ఎలా చేసాము ఏంటి అవన్నీ కూడా షేర్ చేస్తే ఫ్యూచర్లో మెమరీలా ఉంటుంది కదా, చేతన్ బర్త్డే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో చూసుకోవడానికి. సో అందుకే అవన్నీ షేర్ చేశాను అనమాట. ఇంకా క్లీనింగ్ అయిపోయింది, ఈ ఫిష్ని కూడా అక్వేరియంలో వేయడం అయిపోయింది. ఇంకా దానిపై తీసుకొచ్చి ఆ పైన పెట్టాము. మీన్ వైల్ ఇంకా డెకార్ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. మా తమ్ముడే మెయిన్ లీడ్ అని చెప్పాలి డెకార్కి. దాంతోపాటు కార్తీక్, చరణ్ ఇంకా వాళ్ళు ముగ్గురు కలిసి ఆ డెకార్ అంతా చూసుకున్నారు. మా హస్బెండ్ అయితే ఇక్కడ కెమెరా మాదే కాబట్టి ఇంకా అంతా సెట్టింగ్ చేసుకుని చూసుకుంటూ ఉన్నారనమాట. చేతనైతే వీళ్ళందరూ ఏం పని చేస్తున్నారా అని దర్శకత్వ పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నాడు. కార్తీక్, చరణ్ కూడా చాలా హెల్ప్ చేస్తారని ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా. మన ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ అయినా వాళ్ళిద్దరూ ముందే ఉంటారు, చాలా హెల్ప్ చేస్తారు. నాకు మా తమ్ముడు ఎలాగో వాళ్ళిద్దరూ కూడా అలా అనమాట. ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఈరోజు కూడా మా తమ్ముడికి చాలా హెల్ప్ చేసి త్వరగా డెకార్ అవ్వడానికి చాలా కోఆపరేట్ చేశారు. వాళ్ళు కూడా ఈవినింగ్ 4:30 ఆ టైంకి వచ్చారనమాట. నైట్ బర్త్డే పార్టీ అయ్యేసరికి 10:30 అలాగ అయిపోయిన టైము. అప్పటి వరకు కూడా వాళ్ళు ఉన్నారు మాతోనే. చాలా హెల్ప్ చేస్తారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అండ్ మా అక్కతో పాటు సందీప్ కూడా వచ్చాడు. హర్ష అయితే తర్వాత వచ్చాడనమాట మా బావతో పాటు. ఇంకా సందీప్ను ఇంకా వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయి ఇంకా వీడు కూడా డెకార్ చేస్తూ ఉన్నాడు అనమాట. మీన్వైల్ వాడైతే పాపం చేతన్ని కూడా చాలాసేపు చూసుకున్నాడులేండి సందీప్ అయితే. సో ఇలా అయితే మా డెకార్ అంతా గడిచింది. తర్వాత డెకార్ అయితే కూడా చాలా బాగా వచ్చింది. మేము ఈ విండోకి అయితే చేద్దాం అనుకుంటున్నాము, అందుకని ముందు ఎలా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట మీకు. సో మీన్వైల్ మళ్ళీ August 15 ఫోటోషూట్ కూడా ఆ రోజే జరిగింది ఈవినింగ్. పాపం కార్తీక్, చరణ్ చాలా కోఆపరేట్ చేశారని చెప్పాలి. అండ్ సందీప్ అయితే చేతన్న ఆడిస్తూ వాడు ఫోటోలు దిగేలాగా చాలా ఎంకరేజ్ చేశాడు. ఆల్రెడీ ఒక రీల్ పోస్ట్ చేశా కదా, షార్ట్ వీడియో, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది. కాకపోతే దాని వెనకాల కష్టం చాలా ఉందిలేండి. అలా సమ్హో మేనేజ్ చేసి వాడికి ఆ పంచ వేసి చక్కగా రీల్ అయితే తీసాము. ఇక్కడ వీళ్ళైతే డెకార్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే చేతనే రెడీ చేస్తున్నారు, ఇంకొక డ్రెస్ వేసి ఫొటోస్ అవి తీద్దామని చెప్పేసి. మీన్వైల్ ఇంకా నేనైతే రెడీ అవుదామనేసి అయితే వెళ్ళాను. ఇంకా అలా అనుకుని బర్త్డే పార్టీ స్టార్ట్ అయ్యేసరికి 7 అయిపోయింది. నేనైతే చేతన్ బర్త్డేకి లాస్ట్ ఇయర్ వేసుకున్న క్రాప్ టాప్ ఉంది కదా, దానిపైన నా సీమంతంకి గిఫ్ట్ వచ్చిందనమాట, ఒక పింక్ కలర్ శారీ. ఆ శారీని పేరప్ చేసా. ముందే చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను నెక్స్ట్ మ్యూజిక్ యాడ్ చేసి మీతో షేర్ చేస్తాను ఆ బర్త్డే అంతా ఎలా జరిగింది ఏంటి అనేది. సో అలా అయితే ఫీల్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. సో ఆ శారీ అయితే బాగా సెట్ అయింది. నా లుక్ ఎలా అనిపించింది ఏంటనేది కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నేను బర్త్డే అంతా షేర్ చేస్తా, చూసేయండి.
ఫైనల్లీ మా బర్త్డే పార్టీ అయితే ఇలా సింపుల్గా జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సింపుల్గా చేసుకున్నా కూడా హ్యాపీగా చేసుకున్నాం అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను చేతన్ బర్త్డే రోజు పెట్టిన కమ్యూనిటీ పోస్ట్కి చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్కి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. సో ఇలా అయితే జరిగింది మా బర్త్డే పార్టీ. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఇయర్ అయితే ఈ థీమ్ ఇలా సెట్ అయిందనమాట. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.